హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, డిబిఎస్ ఇండికేటర్ అంటే ఏంటి? దాన్ని ఏ సందర్భంలో మనం వాడతాం? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే బ్రెయిన్లో డీప్ ఏరియాస్ కొన్ని టార్గెట్స్ చూసుకుని దాన్ని మనం ఎలక్ట్రోడ్స్ ద్వారా బ్యాటరీ ద్వారా స్టిమ్యులేట్ చేసి మనం జబ్బుని కంట్రోల్ చేయడాన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని అంటాం. ఓకే. ఇది ముఖ్యంగా పార్కిన్సన్స్ డిసీజ్, ఎస్పెషలీ కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్న పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళకి అండ్ ఎసెన్షియల్ ట్రెమర్ పేషెంట్స్లో, కొంతమంది రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అని అంటాం. అంటే ఫిట్స్ని మనం ఇచ్చే మందులతో కూడా కంట్రోల్ చేయలేనప్పుడు మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వస్తుంటే అలాంటి వాళ్ళలో కూడా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది యూజ్ అవుతుంది. కొంతమందిలో డిస్టోనియా అన్న కండిషన్. డిస్టోనియా అంటే కండరాలు మన ప్రమేయం లేకుండానే బాగా కంట్రాక్ట్ అయిపోయి హ్యాండ్స్ లెగ్స్ ఒక ట్విస్టెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోవడాన్ని డిస్టోనియా అంటాం. ఈ డిస్టోనియాకు కూడా డిబిఎస్ ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని రకాల సైకాట్రిక్ కండిషన్స్, సపోజ్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని అంటారు. అంటే రిపీటెడ్ థాట్స్, అన్యూజువల్ థాట్స్ వస్తూ వాటిని మనం మెడిసిన్స్తో కూడా కంట్రోల్ చేయలేనప్పుడు, అట్లానే మేజర్ డిప్రెషన్, ఇలాంటి కండిషన్స్లో కూడా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఎంతో ఉపయోగపడుతుంది.